నమస్తే. తమన్నా విజయవర్మ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా కనిపించేవారు. జంటగానే ఈవెంట్లకు వెళుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు తమన్నా మాత్రం విజయవర్మతో కనిపించడం లేదు. ఈ ఇద్దరు సెపరేట్గా ఒకే ఈవెంట్కి వెళ్ళొచ్చారు. దీంతో మళ్ళీ వీరిద్దరి బ్రేకప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా సెపరేట్గా రావడం చూస్తేనే వీరిద్దరూ సెపరేట్ అయ్యారు అని అర్థమవుతోందని అంటున్నారంతా. తమన్నా విజయవర్మ ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు అని అర్థమవుతోంది. ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు అని అందరికీ తెలిసిపోయింది. ఇక ఎప్పుడూ జంటగా కలిసి పార్టీలకు వెళ్లే వీరిద్దరూ తాజాగా సెపరేట్గా కనిపించారు. రవీనా టండన్ ఇంట్లో జరిగిన హోలీ సెలబ్రేషన్స్కు తమన్నా విజయవర్మ వెళ్లారు. కానీ సెపరేట్గా వెళ్లారు, సెపరేట్గా వచ్చారు. దీంతో వీరిద్దరి బ్రేకప్ వార్తలు ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మొన్నటి వరకు పెళ్లిపేటలు ఎక్కుతుంది అని అనుకున్న ఈ జంట ఇప్పుడు ఇలా మధ్యలోనే రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకుంది అని అంతా అనుకుంటున్నారు. అసలు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమలు, బ్రేకప్లు, పెళ్లిళ్ళు, విడాకులు అనేవి కామన్గా ఉంటాయి. బీ టౌన్లో ప్రస్తుతం తమన్నా విజయవర్మ బ్రేకప్ వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య అయితే దిశా పటాని, టైగర్ ష్రాఫ్ బ్రేకప్ వార్తలు ఎక్కువగా వస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ జంట గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ప్రస్తుతం తమన్నా టాపిక్ ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ మీడియాలో తమన్నా విజయవర్మల మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో బోల్డ్ పాత్రల్లో కనిపించారు. ఇక వీరిద్దరూ ఆ సిరీస్ షూటింగ్లోనే ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ చివరకు పెళ్లి వరకు వెళుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమ బంధానికి బీటలు వారినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవర్మకి పెళ్లి అనేది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో తమన్నా కూడా సైడ్ అయిపోయినట్టుగా టాక్. అందుకే ఇలా తాజాగా హోలీ ఈవెంట్కు వచ్చినా సెపరేట్గా వచ్చి వెళ్లారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకునే పరిస్థితి రాకుండా ప్లాన్ చేసుకున్నారు అని టాక్. తమన్నా విజయవర్మ ఇలా విడివిడిగా రావడంతో సోషల్ మీడియాలో వీరి బ్రేకప్ టాపిక్ మరోసారి ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై అధికారికంగా తమన్నా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.